తారా, ఆ రోజు కన్సల్టింగ్ రూమ్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుని వివరంగా చెప్తావా? అంటే అను తీసుకొచ్చిన మెడిసిన్ని నువ్వు డాక్టర్ అజయ్ చేతికి ఇచ్చావా? లేదు, నేనే మెడిసిన్ సిరింజ్లోకి ఎక్కించిచ్చాను, కానీ ఇంజెక్షన్ చేసింది డాక్టర్ అజయ్. నువ్వు రూమ్లోకి వచ్చిన ఎన్ని నిమిషాల తర్వాత డాక్టర్ చేతికి ఇంజెక్షన్ ఇచ్చావు? ఒక 5-6 నిమిషాలు అయి ఉంటుంది. అదేమిటి? నేనొచ్చినప్పుడు డాక్టర్ అజయ్ చౌడప్ప సార్ని చెక్ చేస్తూ ఉన్నాడు. అదయ్యాక రిపోర్ట్ రాసి ఆ తర్వాత ఇంజెక్షన్ చేశాడు. యువర్ ఆనర్, మెడికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయ ప్రకారం కేంద్ర మంత్రి చౌడప్ప మరణానికి కారణం అని ప్రాసిక్యూటర్ గారు చెప్తున్న కాల్షియం గ్లూకోనేట్ అనే డ్రగ్ ని ఒక హార్ట్ పేషెంట్ కి ఇంజెక్ట్ చేస్తే 60 సెకండ్స్ లోపే అటాక్ వస్తుంది. ప్రాసిక్యూషన్ వాళ్ళు వాదిస్తున్నట్టుగా తారా లేనప్పుడు ఇంజెక్ట్ చేసి ఉంటే తారా రూమ్లోకి వచ్చిన 1 నిమిషం లోపే అటాక్ వచ్చుండాలి. తారా చెప్పిన దాన్ని బట్టి 6 నిమిషాల తర్వాతే ఆయనకి అటాక్ వచ్చింది. యువర్ ఆనర్, ప్లీజ్ అలో మీ టు క్రాస్ హాస్పిటల్ ఎండి వరుణ్. అయ్యో, అయిపోయాను. నన్ను వాయించేసేలా ఉన్నారు. తప్పించుకునే దారి ఏమైనా ఉందా? త్వరగా వెళ్ళవయ్యా. వెళ్తున్నాను. మీ పేరేంటి? ఏంటి? వరుణ్. మీకెందుకు డాక్టర్ అజయ్ అంటే అంత ద్వేషం? నాకు అజయ్ అంటే ద్వేషం ఏముంటుంది? అలాంటిదేం లేదు కదా. వరుణ్ తను మీకు తెలుసా? తనెవరు? తెలీలేదా? తారా. యువర్ ఆనర్, మే ఐ బి పర్మిటెడ్ టు క్రాస్ ఎగ్జామిన్ తారా? గ్రాంటెడ్. తారా చెప్పు, వరుణ్ కి డాక్టర్ అజయ్ అంటే ఎందుకు కోపం? అది వరుణ్ సార్ నాతోనే కాకుండా కావ్యతో కూడా చాలా సార్లు అసభ్యంగా ప్రవర్తించారు. ఎన్నోసార్లు డాక్టర్ అజయ్ వరుణ్ సార్ బార్ నుంచి మమ్మల్ని కాపాడారు. అదే అయి ఉంటుంది ఆయన కోపానికి కారణం. తారా చెప్పింది కరెక్టేనా వరుణ్? అయ్యో, నాకేం అర్థం కావట్లేదు. నేను అలా ప్రవర్తించినట్టు నాకేం గుర్తులేదు. డాక్టర్ అజయ్ ఫార్మసీ నుంచి మెడిసిన్ తీసుకున్న బిల్ ఇది. ఈ బిల్ని మీరేగా పోలీసులకు ఇచ్చింది? ఇది నేనే ఇచ్చాను. వరుణ్, మీ సెక్రటరీ వాణి చెప్పింది సెంట్రల్ మినిస్టర్ మరణించిన మరుసటి రోజు మీ హాస్పిటల్లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ జరిగిందని. నిజమేనా? నిజమే. యువర్ ఆనర్, మైక్రోసాఫ్ట్ వాళ్ళని ఆశ్చర్యపరిచేలా చేశాడు ఈ వరుణ్. పోలీసులకు ఇచ్చిన ఈ బిల్ ఫాంట్ పాత సాఫ్ట్వేర్లో టైప్ చేయడం కుదరదు. దీని అర్థం ఏమిటంటే ఈ బిల్ టైప్ చేసింది హాస్పిటల్ సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాతే, అంటే మంత్రి చౌడప్ప మరణించిన తర్వాత. సబ్మిటింగ్ ద ఎవిడెన్స్. వ్యక్తిగత పగతో నిరపరాధి అయిన ఒక వ్యక్తిని నేరస్తుడిగా చేస్తే ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా? శిక్ష నాకా? అవును, ఇక లైఫ్ లాంగ్ జైలే. అయ్యో, అలా అనకండి. నాకింకా పెళ్లి కూడా కాలేదు. లేదు సార్. మీ కెరియర్, జీవితం, బిజినెస్ అన్నీ పోతాయి. అయ్యో, అలా అనకండి. నేను నిరపరాధిని. అయితే నిజం చెప్పండి, ఎందుకు అజయ్ని ఇరికించారు? ఒక ఫేక్ బిల్ క్రియేట్ చేయడానికి కారణం ఏమిటి? మీరు ఎవరికైనా భయపడుతున్నారా? చెప్పండి, ఎవరి కోసమైనా చేశారా? అవును. ఎవరి కోసం? చెప్పండి, ఎవరి కోసం? మంత్రి రాయప్ప గారి కోసం. మాజీ మంత్రి చౌడప్ప కొడుకు రాయప్ప, రైట్? అవును. ఎందుకని? మంత్రి చౌడప్ప గారి మరణాన్ని హత్యగా మార్చి దానికి ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి. యువర్ ఆనర్, ఒక ముఖ్యమైన సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కావాలి. ప్రొసీడ్. మంత్రి రాయప్ప గారి ఏకైక కుమార్తె ఝాన్సీ రాయప్ప